హలో నమస్తే. మరొక ఎపిసోడ్ రామూయిజంకి స్వాగతం. దేశమంతా నిర్ఘాంతపోయిన కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఇటీవల బీబీసీ విడుదల చేసిన ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీ ద్వారా ప్రతి 20 నిమిషాలకి దేశంలో ఒక రేప్ జరుగుతోంది, అమ్మాయిపై అకృత్యాలు కొనసాగుతున్నాయని వాస్తవాలు చూసిన దేశమంతా కూడా ఒకసారి ఉలికిపడింది. దీని గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, మీ రియాక్షన్ ఏంటి? నిర్భయ బీబీసీ డాక్యుమెంటరీ మీరు చూసారా? ఇట్స్ ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీ. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఒక ఎమోషనల్ రెస్పాన్స్ అలాంటి సంఘటన జరిగిన తర్వాత విపరీతమైన కోపం రావడం కానీ, వాళ్ళని చంపేయండి, నరికేయండి, ఇలాంటి రకరకాల ప్రొటెస్ట్లు జరిగాయి ఆ టైంలో. కానీ ఈ డాక్యుమెంటరీలో అసలు అలాంటి చేయటానికి ఒక మనిషి ఎలా ఆలోచించగలుగుతాడు, ఎందుకు చేస్తాడు, ఏ కైండ్ ఆఫ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ థింకింగ్ డెవలప్ అవుతుంది, అది దానికి ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, దాన్ని ఒక చాలా మెచ్యూర్డ్ వేగా చూపించడం జరిగింది ఆ డాక్యుమెంటరీలో. సో ఐ థింక్ దట్ అకార్డింగ్ టు మీ విల్ హ్యావ్ మచ్ బెటర్ ఎఫెక్ట్ దాన్ని మనం అరిసి గోల్ చేసి మీడియా హెడ్లైన్ కన్నా దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. సో 2-3 విషయాల గురించి మాట్లాడదాం. ఆ డాక్యుమెంటరీలో ఏ మైండ్ సెట్ మీకు అర్థమైంది? రెండోది, డాక్యుమెంటరీపై భారతదేశం విధించిన బ్యాన్ గురించి మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏంటంటే మైండ్ సెట్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక పురుషుడికి ఒక స్త్రీ మీద ఒక అట్రాక్షన్ కలగటం అనేది ప్రకృతి సహజం. అది మనకు డిసిప్లినరీ ఆస్పెక్ట్లో తనకున్న ఫ్రీడమ్కి రెస్పెక్ట్ ఇచ్చి అది మీరు పెళ్లి చేసుకుంటారా, లవ్లో పడతారా, తనకున్న ఇష్టానుసారంగా ఏదైనా ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ జరగటం అనేది విచ్ ఇస్ ద యాక్సెప్టబుల్ ఫార్మ్. మీరు ఫోర్స్ ఉపయోగించి ఒక బలాత్కారం చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ మైండ్ సెట్ అనేది ఒక అంటే క్రిమినల్ అనేది లీగల్ ఆస్పెక్ట్లో అంటలేదు, ఒక అమానుషమైన చర్య అని అనుకుందాం, ఫర్ వాంట్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్. అదే అప్పుడు ఎందుకు చేస్తారు? పట్టుబడం అనే ఒక కన్విక్షన్, పట్టుబడం ఎవరు చూస్తారే, లేకపోతే అమ్మాయి చెప్తుందా, లేకపోతే ఆ పర్టిక్యులర్ టైంలో వాడు కంట్రోల్ చేసుకోలేకపోవడం వచ్చు, లేకపోతే ఒక అమ్మాయిని ఒక ఆబ్జెక్టిఫై చేసేసి ఉండాలి. అంటే ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే, నేను పంజాగుట్ట కాలనీలో నేను నా టీన్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆడ అమ్మాయిలు రోడ్డు మీద వస్తామంటే అవి వస్తున్నాయి రోయ్ అనేవాడు. అయ్యి అనే మాట్లాడి ఎందుకు వాడుతున్నాడు అంటే అమ్మాయిల్ని ఆడు మనుషులుగా కాకుండా వస్తువులుగా చూస్తున్నాడు. అంటే ఎక్కడో ఒక అడవిలో ఒక జంతువులు చూసినట్టు వాడి మైండ్ సెట్ అక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే వాడు అలాగ వాళ్ళని అంత నీచంగా అంటలేదు, వేరే విధంగా చూడకపోతే వాడు చేయలేడు ఆ పని. ఆడ అమ్మాయిని టీజ్ చేయటం, లేకపోతే వెనకాల నుంచి కామెంట్ చేయటం, అలాంటివి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మనసులో ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేయగలగాలి, నాటుకుపోయి ఉండాలి. రెండో పాయింట్ ఏంటి, ఒక అమ్మాయి కాలేజ్లో చీర కట్టుకుని బుక్స్ పట్టుకుని తలంచుకుని నడుస్తూ ఉంటే పెద్ద పద్ధతిలో పోజు కొడతాను చూసా అన్నాడు. అంటే ఏంటి, ఒకవైపు నుంచి అమ్మాయిలు కొంచెం సెక్సీగా అట్రాక్టివ్ బట్టలు వేసుకుంటారంటే ఒకటి అలా వేసుకుంటాడు, కానీ అది మైండ్ సెట్లో అమ్మాయి ఎలా ఉందనేది సంబంధమే లేదు. వాడు అమ్మాయి అలాంటిది నాడు ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ అయిన వాళ్ళే ఇలాంటిది చేయగలుగుతారు. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాను అని అనుకునేవాడు ఎవడో నా ఉద్దేశంలో క్రైమ్ చేయలేడు. వాడు ఎక్కడో కన్విక్షన్ అవ్వాలి. అప్పుడే మీరు డాక్యుమెంట్లో చూస్తే వన్ ఆఫ్ ద రేపిస్ట్ ముఖేష్ అనేవాడు అమ్మాయి 9ంటికి బయటికి ఎందుకు వస్తుంది, లేకపోతే ఇంకోటి ఎవరితో ఎందుకు తిరుగుతుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఒక అమ్మాయి క్యారెక్టర్ వైజ్గా వాడు మైండ్లో దాన్ని కిందకు దించకపోతే వాడు ఆ పని చేయలేడు. సో అప్పుడు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి, అమ్మాయిలు ఎలా ఉండాలి అని చెప్పడానికి నువ్వే వాడరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్పెక్ట్లో ఒక మైండ్ సెట్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా మీకు ఒక సొల్యూషన్ దొరకడానికి ఛాన్స్ ఉంది. కానీ కొట్టేయండి, నరికేయండి, చంపేయండి, శిక్ష ఎక్కువ పెంచండి అనే దానితో మాత్రం ఏమి జరగదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అంత పెద్ద గొడవ జరిగి నిర్భయ రేప్ కేసులో ఒక నెలల్లో బాంబేలో శక్తి మిల్లు జరిగింది. వెరీ సిమిలర్, మళ్ళీ 5-6 ఒక మధ్యాహ్నం బాంబే లాంటి బిజీ సిటీలో ఒక సాయంత్రం చేశారు. అంటే వాళ్ళు చూడలేదా, వాళ్ళకి తెలీదా శిక్ష పెంచారని? లేకపోతే అసలు మనం అందరం మిగతా జనం అందరూ చూసిన ప్రోగ్రామ్స్ కైండ్ ఆఫ్ నేషన్ వైడ్ యాంగర్ అనేది వాళ్ళ వరకు రీచ్ అవ్వలేదా, లేదా మారుమూల ఉన్నారా, వేరే ఊళ్ళో లేరు, బాంబే సిటీలో ఉన్నారండి. దానికి రీజన్ ఏంటంటే, నా ఉద్దేశంలో ఇందాక చెప్పినట్టు ఒక నేషనల్ జియోగ్రఫీలో చూస్తే మీరు ఒక సింహం లేకపోతే ఒక లెపర్డ్ ఆ జింకను చూసినప్పుడు మీరు దాని కళ్ళు గమనిస్తే అదొక ఫోకస్ ఉంటుంది. అంటే అది కూడా ఒక జీవే, దానికి నొప్పి ఉంటుంది, దానికి ప్రాణం ఉంటుంది అనేది ఆస్పెక్ట్ అనేది ఆ జంతువులు ఉండదు. అది ఒక ఇన్స్టింక్ట్. అదే ఫోకస్ వీళ్ళు ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు అసలు అలా ఆలోచించే మైండ్ ఉండదు. వాళ్ళు జంతువులు
నేను జంతువులు కించపరచట్లా, ఐ జస్ట్ ఇన్స్టింక్ట్ ఆఫ్ ద యానిమల్ చెప్తున్నాను దాని గురించి. సో జస్ట్ ట్రేసింగ్ బ్యాక్, ఇది ప్రీమెడిటేటెడ్ క్రైమ్గా మీరు అనుకుంటున్నారా ఫ్రమ్ వాట్ యూ సా? అంటే వాళ్ళ దే హ్యాపెన్ టు బీ దేర్, అక్కడ అమ్మాయి అబ్బాయి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 100% ప్రీమేటెడ్. అది ప్రీమేటెడ్ ఎలాగా, ఆ పర్టికులర్ వేటకి వెళ్ళినట్టు అండి. వేటకి వెళ్ళి ఒక మనుషులు వెళ్తారు కదా, జీప్లో వెళ్ళి ఒక జంతువుని చంపుతారు, దానికి దీనికి ఫండమెంటల్గా నాకు ఏం డిఫరెన్స్ లేదు. అంటే వాళ్ళు బస్సులో 6 వెళ్తున్నప్పుడే ఎవరైనా దొరుకుతారా చూద్దాం, ఏదైనా చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుందంట. 100%. అంటే అది చాలా మందికి ఉంటుంది. విచ్ ఐఎమ్ సేయింగ్, అంటే ఒక ప్రే, అమ్మాయి అనేది ఒక వేట, ఒక ప్రే. ఆడు నేను తాగిస్తాం, ప్యాకెట్ ఆడుతున్నాం, ఇది చేసాం, ఇంకేంటి నాకు సెక్స్ కావాలి, ఏంటి ఎక్కడ దొరుకుతుంది, రోడ్డు మీద పడదాం, ఎవరు దొరికితే, అండ్ దిట్ జస్ట్ హ్యాపెన్ టు బి దట్ పర్సన్ బై యాక్సిడెంట్. ఆ రోజు నిర్భయ కాకపోతే అదే రోజు రాత్రి ఇంకోళ్ళు ఎవరు ఉండేవారు. సో వాళ్ళ మైండ్ సెట్ నుంచి వచ్చింది, నిర్భయ ఇస్ నాట్ ద పాయింట్. సో బస్ ఎక్కిన తర్వాత కొంచెం వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య. ఈ ఇన్సిడెంట్ మీరు ఎందుకు ఫోకస్ పెడుతున్నాం అంటే, సో దట్ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి. వాగ్వాదం జరిగింది. ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నావు అమ్మాయితో అని ఆ అబ్బాయిని అడిగినట్టు, ఆ అమ్మాయి తిరగబడి కొంత ఘర్షణ పడినట్టు, ఆ తర్వాత మెల్లిగా వెనక్కి ఈడ్చుకెళ్ళి ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది ఫ్రమ్ వాట్ వీ సా ఇన్ ది డాక్యుమెంటరీ. సెకండ్ పాయింట్, ఒకవేళ అతను అమ్మాయిలు రాత్రిపూట తిరిగే ఆడపిల్లలు భారతీయ సంస్కృతికి విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారంటే దట్ వైలైట్స్ ఇట్. అటువంటి మైండ్ సెట్ ఉన్న ఒక కన్జర్వేటివ్ మేల్ ఒక అమ్మాయి మీదే ఇంత దారుణంగా గ్యాంగ్ రేప్, అంటే 6 అమ్మాయి మీద శృంగార చర్యకి చేయడం అన్నది హౌ డస్ ఇట్ జస్టిఫై? జస్టిఫికేషన్ క్వశ్చన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ తర్వాత వాడు ఇచ్చిన డిస్కషన్ అంతా నా ఉద్దేశం అది తర్వాత వచ్చిన మైండ్ సెట్ అది. ఎందుకంటే డిబేట్స్, లాయర్స్ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, అసలు సైకాట్రిస్ట్ మాట్లాడతారు, ఇవన్నీ కూడా వినేసి ఓహో నేను చేసిన దాని వెనకాల ఇలాంటిది కూడా ఉండొచ్చు అన్న తర్వాత ఆలోచించడం, కానీ ఆ మూమెంట్లో ఆలోచించడం అనేది జరగదు. ఆ మూమెంట్లో కానీ దానికి ముందు లీడ్ కానీ, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసి ఉండొచ్చు, అలాంటివి చేసి ఉండకపోవచ్చు. కానీ మీకు అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను నా రూమ్మేట్స్ అంటే అందరం కలిసి ఒక చోట ఉండేవాళ్ళం, ఒక ఆమెతో పైన ఒక చోట. అప్పుడు కాలేజ్లో బిల్డింగ్ ఏదో కడతా ఉంటే ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఒక అమ్మాయి ఉండేది. ఎవ్రీబడి యూస్ టు బి మ్యాడ్ ఆఫ్టర్, అంటే అమ్మాయి చూడటం, ఆ అమ్మాయి నడవటం, అదంతా అంటే ఒక కాలేజ్లో అంతా ఒక చిన్న క్రష్ ఉండేది మొత్తం స్టూడెంట్స్కి, రైట్. సో ఒకరోజు నేను ఏం చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అసలు మైండ్ సెట్ అనేది ఒక మగవాడిలో ఒక అమ్మాయి గురించి ఎలాంటి పరిస్థితులు వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను ఒక 5-6 కూర్చుని ఉన్నాం, అందరూ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ గర్ల్. మాట్లాడుతూ ఉంటే ఒకడు అన్నాడు, అంటే ఇప్పుడు కామెతోపు అనేది చాలా ఊరికి బాగా దూరంగా ఉంటుంది, తను నాకు తెలిసి ఎక్కడో ఒక విలేజ్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంది పని చేయడానికి ఆ కాంపౌండ్లో. ఆడు నా ఈ ఉన్న గ్రూప్లో ఒకడు ఏమన్నానంటే, తను సాయంత్రం పని అయిపోయి వెళ్తూ ఉంటే మనం అక్కడ పొలం దాటి వెళ్తుంది, అక్కడ దాన్ని తీసుకొచ్చాం అని చెప్పి ఒకడు అన్నాడు. అంటే ఒక 10 సెకండ్లు సైలెన్స్ ఉంది. ఆ సైలెన్స్ తర్వాత సడన్గా ఒకడే మన పెచ్చెక్కిందా అంటే టక్కన అరిచాడు మీద. అసలు అలా సజెస్ట్ చేసినందుకు ఒక కోపంతో. వాట్ కుడ్ హావ్ స్టాప్డ్ హిమ్? అదే దానికి వస్తున్నా. అంటే ఇప్పుడు ఏంటి, అట్రాక్షన్ అనేది ఒక మ్యాన్ టు ఉమెన్ ఉంది. రెండోది ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, అక్కడ రైఫిల్ అనేది కన్స్ట్రక్షన్ లేబర్ ఎవరేమంటారు, అదే అమ్మాయి ఒక డబ్బున్న కూతురు అనుకోండి, లేకపోతే ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ కూతురు అనుకోండి, లేకపోతే అంటే ఇప్పుడు వల్నరబిలిటీ ఉండాలా, వీక్నెస్, హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉండాలి అమ్మాయిలో. ఇప్పుడు అదే అమ్మాయి నిర్భయ కేసులో 5-6 గ్రూప్తో ఉందనుకోండి, వాళ్ళు చేస్తారా, చేయలేరు. ఇక్కడ ఎవరో ఒక్కడే ఉన్నాడు, ఆడిని ఈజీగా కొట్టచ్చు, ఇది దొరుకుతుంది అని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడేంటి, ఒక 5-6 కాలేజ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి, ఆ అమ్మాయి ఉన్న పొజిషన్ ఎలాంటి ఆపర్చునిటీ దొరుకుతుందా అని అట్లీస్ట్ ఆ 10 సెకండ్స్ డిస్కషన్కి దాని న్యాచురల్ ఎక్స్టెన్షన్. అప్పుడే 6 ఎవడైతే స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసాడో వాడు కోపంతో ఒక టైట్ టర్న్ అయింది. వాడే మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అనుకోండి ఆ గ్రూప్లో, సపోజ్ మా అందరికన్నా వాడే స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీ అయితే ఆడు ఈజీగా మైట్ హ్యావ్ కన్విన్సెస్ ఆ పర్టికులర్ టైంలో. ఇట్ వుడ్ హావ్ ప్రివైల్డ్. అప్పుడు మీ ప్రతి గ్యాంగ్లో ఒక లీడర్ ఉంటాడు, మీకు పొలిటికల్ పార్టీలో అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి గ్యాంగ్లో క్రిమినల్ గ్యాంగ్ అవ్వచ్చు, వాడి మైండ్ సెట్ అనేది ప్రివైల్ అవుతుంది. సో అప్పుడు గ్యాంగ్ రేప్ అనేది కూడా ఒక్కడు లీడర్ ఉంటాడు, దాన్ని వాడు ప్రవోక్ చేస్తాడు, మిగతా వాళ్ళందరూ వాడి వెనకాల ఉండేసి దే విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను, ఈ 10 సెకండ్స్ గ్యాప్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే
మేము మాట్లాడి మేము సైకప్ చేసుకునే ప్రాసెస్లో మా డిజైర్ లెవెల్ అనేది ఆ డిగ్రీలో ఉంది. ఆ డిజైర్ డిగ్రీ పెరిగిన కొద్దీ మీకు ఆ 10 సెకండ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఆ 10 సెకండ్ ఎప్పుడు ఆ 10 సెకండ్ 1 hour అయింది అనుకోండి సపోజ్, ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ది మైండ్ సెట్. సో ఇప్పుడు సోషల్ డిసిప్లిన్ అనే దానికి అర్థం ఏంటి, ప్రతి వాడికి కోరికలు ఉంటాయి. నాకు ఆడికన్నా డబ్బులు నాకు ఎక్కువ కావాలి, ఆడి కారు నాకు కావాలి, లేకపోతే అతనికి అందమైన భార్య ఉంది నాకు ఎందుకు లేదు, అందమైన అమ్మాయి నాకు కావాలి. ఇవన్నీ కావాలి అనుకుంటాం అనేది ఒక కోరిక. అప్పుడు మీరు మీ దగ్గర బలం ఉంటే దాన్ని లాక్కుంటారు, బలం లేకపోతే మనసులో పెట్టుకుంటారు, లేకపోతే ఒక క్రిమినల్ బిహేవియర్ తోటి ఒక వలనరబుల్ పొజిషన్ చూసి దాన్ని ట్రై చేస్తారు. సో అప్పుడు డిసిప్లిన్ అనేది ఎక్కడ వస్తుంది, మీకున్న కోరికని ఒక సోషల్ ఆస్పెక్ట్ కోసం డిసిప్లిన్ చేసుకుంటంలోని నుంచి మానవత్వం అనేది వస్తుంది. ఆ మానవత్వం ఎప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వస్తుంది. మానవత్వంలో ఉన్న రెస్పెక్ట్ మీరు అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, సొసైటీకి ఇవ్వాలి, వేరే వాళ్ళ మనోభావాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ అన్ని ఉన్నప్పుడే మీరు ఆ పని చేయరు. ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది మీకు లేకపోతే అప్పుడు మీరు జంతువుగా మారుతారు. అసలు అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉండాలి, వాడు ఏం చెప్పాడు అది మాట్లాడే లోపు కేవలం ఇది సెక్షువల్లీ మోటివేటెడ్ క్రైమ్ అయితే అంత ఘోరంగా కిరాతకంగా అమ్మాయిని లోపల నుంచి బాడీ ఇంటెస్టైన్స్ కూడా బయటికి లాగాల్సినంత అసలు